ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసులు సేదరీచు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ చిన్నపరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ఏరువ మేరీ, కుమారుడు డాక్టర్ ఏరువ మర్రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం పరిశుద్ధ జపమాల విచారణ, తుంగా జోజిరెడ్డి, తుంగా మేరీ రాజేశ్వరి దంపతుల మనవడు తుంగా నివాన్ సాగర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ తుంగా మైకేల్ రెడ్డి, రేచల్, ప్రవళిక రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కడప మేత్రాసానికి నూతన కాపరిగా ఎన్నికైన మోన్సిన్యోర్ సగినాల ప్రకాష్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్న వారు దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ CEO ఫాదర్ లూర్దరాజు గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ అనకర్ల ప్రశాంత్ గారు మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని రిషిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బంగారు భవిష్యత్తు దయచేయమని గోపు సుందరి, శ్రీకాంత్ రెడ్డి, ఉషా, తపస్య,
పునీత అందోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ కీర్తిశేషులు గోపు రామ్ రెడ్డి, మర్రెడ్డి, షౌరీలమ్మ, జయప్రతాప్ రెడ్డి, గాదే మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోపు సుందరి, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కథీడ్రల్ విచారణ యవ్వనస్తులందరూ ప్రభువును తెలుసుకోవాలని, ప్రభు నుండి దూరంగా పోయిన వారందరూ పశ్చాత్తాపపడి ప్రభుని చేరాలని, పవిత్రాత్మ వరాలు వారిపై మెండుగా కురిపించాలని ప్రార్థిస్తూ కె అమలోద్భవి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదార విచారణ మందపల్లి మేరీ గ్రేస్ 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మందపల్లి ప్రసన్నకుమార్, వేలాంగణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ ఈరోజు 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి బాల ఆద్విక రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కొమ్మారెడ్డి, అభిషేక్ ధీరజ్ రెడ్డి, మహిత, గాదే బాలశౌర్ రెడ్డి, అనిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సాగరం విచారణ సలిబిండ్ల ఫ్రాన్సిస్ రెడ్డి, ప్రకాశమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దీక్షిత రిషితలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము కలుగునుగాక. తపస్కాల ఆరంభంలో ఈ ధ్యాన వడకములో ప్రత్యేకముగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. శ్రీసభ మాత మరియ తల్లి అడుగుజాడల్లో ప్రతి స్త్రీ, ప్రతి కుటుంబములో ఒక వెలుగు పుత్రికగా ఉంటుంది. అందుకు సగర్వముగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు, ప్రతి స్త్రీకి దివ్యవాణి కుటుంబం తరపున హృదయపూర్వక పండుగ శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ప్రతి మహిళ దేవుని వరపుత్రిక, ప్రతి మహిళ ఒక గొప్ప వెలుగు, ప్రతి మహిళ కుటుంబానికి ఒక వెన్నుముక. అదేవిధముగా ఆది నుండి అంత్యము వరకు మరియ తల్లి క్రీస్తు భగవంతుని తన గర్భమున మోసి వ్యాకుల మాతగా చివరి వరకు పొడమి గర్భములో తన పవిత్రమైనటువంటి చేతులతో సమాధి చేసి ఆ దివ్యనాథుని తండ్రి చిత్తానుకూలముగా ఈ స్త్రీ విశ్వాసంని విడవక భయపడక దేవుని సన్నిధిలో నిలిచినటువంటి శ్రీసభ మాత, అందరి మాత మరియ తల్లి. ఈ శనివారం రోజున ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో అప్పుడే 3 రోజులు అయిపోయాయి. ఈరోజు మనము ప్రత్యేకముగా ఈ పూజా బలిలో ఈ తపస్కాలము ద్వారా దేవుని కృప, ఈ దివ్య పూజా బలి ద్వారా మన అందరిలో ఒక గొప్ప వెలుగు కావాలని ప్రార్థించుదాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ సంరక్షణార్థమై వారికి భగవంతుడు దీర్ఘాయుష్యును ఇంకా నూరంతలుగా ఇవ్వాలని, స్త్రీ అందరి కోసము, మాతృమూర్తుల కోసము, మఠకన్యల కోసము విశిష్టముగా ఈ పూజా బలిలో ప్రార్థిస్తూ పాపక్షమాపణకై అర్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కగా కూర్చొనియున్న ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. ఈనాడు ప్రత్యేకముగా మా స్త్రీలను మీరు మాకు ప్రసాదించిన ప్రతి అమ్మను దయతో దీవిస్తూ నీ కృప ద్వారా రానున్న కాలమంతయు నీ దక్షిణ హస్తముతో దీవించబడే భాగ్యాన్ని దయచేయండి. నీతోనో పవిత్రాత్మతోనో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించునప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలి గొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కలకలలాడుదురు, వట్టిపోని చెలము వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్థమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకానందము దయచేయుదును. మిమ్ము భూమి యందంతటా మాన్యులా చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు. ఇది
ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలా నడుతును. ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షించుము. అందరూ ప్రభు నీ మార్గములు నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలను ఆలింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకాసు వార్త అధ్యాయం 5 వచనములు 27 నుండి 32 వరకు. యేసు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న లేవి అను సుంకరుని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల కృపాకాలములో, నిరీక్షణ యాత్రికుల జూబిలీ సంవత్సరములో సాధారణమైన జూబిలీ వేడుకలు చేసుకుంటూ దేవుని కృప పొందాలి అంటే మనమందరము కూడా నిరీక్షణ యాత్రికులుగా భూలోకములో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉండాలి. ప్రతి ఒక్కరము తల్లి గర్భము నుండి వచ్చినటువంటి మానవులము. సృష్టిలో అమ్మ మాట ఎంతో కమ్మనైనటువంటి మాట. ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి ఉదయకాల ధ్యాన వడకము నుండి ఉపవాసం అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి అనే అంశాల మీద క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనములో మనమందరము కూడా ఆలకించి ఉన్నాము. మీరు ప్రార్థించుచున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, నేను మీకు సమాధానమిచ్చేదను, నేను మీకు సమాధానమిచ్చేదను అని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా మనమందరము దేవుని సమాధానము ఇంకా ఎక్కువ రావాలని చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో మనలో ఉన్నటువంటి అయోగ్యతను చాటుకుంటూ దేవుని యోగ్యత కోసం మనం అర్థిస్తూ ఉన్నాం. ఈనాడు అంతర్జాతీయంగా, ముఖ్యంగా మన భారతావనిలో మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. స్త్రీ శక్తి అమోఘం, అద్వితీయం, అసదృశ్యం, ఆదర్శనీయం, అజేయం, అప్రమేయం, అనితర సాధ్యం, అనుసరణీయం. స్త్రీ శక్తికి నిరుపమానం, అనిర్వచనీయం. చులకనగా చూస్తే చురక కత్తి వేటే, ఆరాధిస్తే అమ్మ తల్లి, ఆరాధ్య దైవం. గృహిణిగా ఇంటికి ఇల్లాలే, ధర్మకార్యాలకు సహధర్మచారిణి. ఆమె లేకుంటే హీరో అవుతాడు జీరో. ఆమె తోడుంటే ప్రతి కుటుంబము, ప్రతి భర్త శిఖరాగ్రాన నిలుస్తాడు. ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు ఇద్దరు, ఎవరు లేకున్నా చెల్లుబాటు కాదు. స్త్రీ శక్తికి, ప్రేమకు, త్యాగానికి మారుపేరు. భూమిపై వెలసిన దేవత. అమ్మతనముకై పునర్జన్మనెత్తే సహనమూర్తి. సబల అబల కాదు అన్నది యుగయుగాల మాట. తల్లి, చెల్లి, భార్య, బిడ్డ పేరేదైనా ఎదిగి ఒదిగే ప్రేమమయి, త్యాగమయి. కలముతో పాటు హలము పట్టగల నేర్పరి.
పాకములోనే కాదు కథనములోనూ ఆమె సాహసి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మదర్ తెరీసా, ఇందిరాగాంధీ, సరోజినీదేవి, ఈ విధంగా ఈనాటి మహిళలు మనకెంతోమంది ఆదర్శనీయులు. బైబిల్ గ్రంథములో సారా, మార్తా మరియలు క్రీస్తు భగవంతునికి ఆతిథ్యాన్నిచ్చి ఎంతగానో క్రీస్తు చెంత ఉన్నటువంటి మహిళలు. శ్రీసభ మాత మరియ తల్లి. ఈనాడు సమాజంలో చాలామంది అమ్మ నాన్న నాకేమిచ్చారు, ముఖ్యంగా అమ్మ నాకేమిచ్చిందని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, అమ్మ ఏం చెప్పుకూ ఉంటుంది? నీ పసితనములో నేను 5,000 సార్లు నీ మలమూత్రాలను, నీ వాసనను నేను పీల్చుకొని నిన్ను శుభ్రం చేశాను కొడకా బిడ్డ అని నీకేం చెబుతూ ఉంది? ఏ తల్లి అయినా కానీ ప్రియ సహోదరి సహోదరులారా, తన గర్భములో ఉంటున్నటువంటి ఆ శిశువు దీర్ఘాయుషును పొందాలని ఎన్నెన్నో ప్రార్థన చేస్తూ ఉంది. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ తల్లి చాలామందికి నవ్వులాటగా ఉంటూ ఉంది. అందుకే ఈనాడు అంతర్జాతీయముగా ఆకాశములో ఎగరటము కాదు, నీ కుటుంబములో నీ తల్లికి నీవు పాద పూజ చేసుకో, నీ తల్లిని నీవు గౌరవించు, నీ తల్లి కన్నీటి రాకుండా నీవు చూసుకో, అప్పుడే నీవు దీర్ఘాయుష్ను పొందుతావు. నీవు చేస్తున్న ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల కంటే కూడా నీ తల్లిదండ్రులను నీవు గౌరవిస్తే భగవంతుడు నీకు అనుకూల సమయమున రెండింతలుగా సమాధానం చెబుతాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పాపు గారు అంటూ ఉన్నారు, కృత్రిమ మేధస్సు కంటే మానవ కుటుంబం ఎంతో గొప్పది. ఈ మానవ కుటుంబంలో కూడా క్రీస్తు దగ్గరకు చేరాలి అంటే మరియ తల్లి ఒక నక్షత్రము అని పరిశుద్ధ పాపు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి సువార్తలు మనం అందరం కూడా వింటూ ఉన్నాము. వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. ఇక్కడ వైద్యుడు ఎవరు? క్రీస్తు భగవంతుడు వైద్యుడు. ఆనందాన్ని, పరమానందాన్ని గాయపడినటువంటి మనసులకు, మూగబోయినటువంటి స్వరాలకు క్రీస్తు భగవంతుడు ఎప్పుడు కూడా సమాధానం ఇస్తూనే ఉంటూ ఉంటాడు. కానీ మానవులుగా మనమే ఓడిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన స్వరము కాదు మనం వినేది, మన స్వరమే ఆయన వినాలి. నేను కోరుకున్న అనేక కోరికలు ఆయన తీర్చాలి. దేవుని చిత్తానుకూలంగా జీవించుటకు నేను ఇష్టపడను, నా ఇష్టానుకూలంగా జీవించుట మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి యువత నేర్చుకుంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ తపస్కాలంలో ముఖ్యంగా ఈ శనివారం రోజున శ్రీసభ మాతగా మరియ తల్లిని మనం అందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. ప్రతి స్త్రీని గౌరవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు, మీ అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, మీ పిన్నమ్మ కావచ్చు, అత్తలు కావచ్చు, ఇంకా సోదరీమణులు ఎంతోమంది నీ జీవితంలో వారు వంటగదిలో చేస్తున్నటువంటి సేవ మనము గుర్తించక 4 సార్లు ఆదాయాన్ని సంపాదించి మనము గొప్ప అని చాలామంది సమాజము స్త్రీలను చిన్నచూపు చూస్తూ ఉంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాశములో స్త్రీ ఉన్నతముగా విమానాలు నడుపుతూ ఉంది, పైలట్గా. అంతరిక్షంలోకి వెళ్ళి ఇంకా మహిళలు ఎంతోమంది కొన్ని నెలల పాటు ఈ ప్రపంచాన్ని అన్వేషిస్తూ ఉన్నారు. భారతీయులుగా మన కుటుంబంలో మన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలకు మనము ఎలాంటి గౌరవాన్ని, ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? ముఖ్యంగా మనం వింటూ ఉన్నాము, అగస్తీను గారి జీవితాన్ని కన్నీటి ప్రార్థనతో మార్చినటువంటి మౌనికమ్మ గారు ఎన్ని సంవత్సరాలు తన భర్త త్రాగుబోతే, తన కొడుకు చెప్పలేనటువంటి ఎన్నెన్నో శోధనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇలాంటి కుటుంబం కోసము పునీత మౌనికమ్మ గారు ప్రార్థించి కన్నీటి వేడుకోలను దేవునికి సమర్పించుకుంటే ఆ కన్నీటి ప్రార్థన అగస్తీను గారిని పునీతుని చేస్తూ ఉంది. అందుకే ప్రియ తల్లులారా, ఈనాడు ప్రత్యేకముగా మీరు మీ కుటుంబం కోసము ప్రార్థన చేయాలి. ఇంత గొప్పగా ఒక స్త్రీ గురించి ఎన్నెన్నో గొప్ప మాటలు వింటూ ఉంటాం.
ఈ రోజుల్లో స్త్రీలు కూడా ప్రార్థన జీవితాన్ని ఒక అడుగు వెనుకంజ వేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు ప్రార్థన చేయలేక కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించక స్త్రీలు కూడా అనేక సందర్భాలలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. అందుకే ఈనాటి సువార్తలో వింటూ ఉన్నాము, లేవి అని సొంకరుని చూచి అతనితో నన్ను అనుసరింపుమనెను, అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులకు వైద్యుడు అక్కరలేదు. మరి పాపులెవరు? అందరము నీతిమంతులమే. కాకపోతే స్వల్ప పాపములే ఎక్కువగా చేస్తూ ఉంది సమాజం. ఈ స్వల్ప పాపములోనే శ్రీసభ అంటుంది, ఈ స్వల్ప పాపములే నిన్ను సాతానుచే నింపబడుతూ ఉన్నావు, సాతానుచే శోధింపబడుతూ ఉన్నావు. ఈ సాతాను అనేది నీ జీవితంలో ఎప్పుడూ కూడా నిన్ను ఓడించాలని చూస్తూ ఉంది. ఈ కృత్రిమ మేధస్సు 90% మానవాళికి సహకారినిగా ఉంటే 10% ఏం చేస్తూ ఉంది? ఓడిస్తూ ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిలో మనమందరము కూడా నిండుగా పాల్గొనే సమయంలో మరియ తల్లి, శ్రీ సభ మాత, వ్యాకుల మాత, ఉదయకాల నక్షత్రము, ఫాతిమా మాత, వెలాంకని మాతగా, గుణదల మాతగా మన అందరి జీవితాలలో ఎంతో గొప్ప మార్పుని ఆమె ఆదర్శ జీవితం ద్వారా తీసుకొని వస్తుంది. అందుకే మనం వింటూ ఉన్నాము, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనములో, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఎందుకనగా ప్రభువు నీతో ఉన్నారు. ప్రభువు నీతో ఉన్నారు, మనతో ఉన్నారు. ఈనాటి పూజా బలిలో మనం అందరము కూడా ప్రతి స్త్రీని గౌరవిస్తూ మీరు చేస్తున్నటువంటి త్యాగాలు ఎన్నెన్నో. ముఖ్యంగా ఈరోజు మన మఠవాసులందరి కోసం ప్రార్థించుదాం. మన గ్రామాలలో మన మఠకన్యలు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి కుటుంబాలను వదిలి యేసు నామములో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మన గ్రామానికి వచ్చి మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మహిళలు అంటే అమ్మమ్మ, నానమ్మే కాదు, అంతకంటే మిన్నగా దేవుడు పంపించిన దూతల వలె మన గ్రామంలో సేవలు చేస్తున్నటువంటి మన మఠవాసులు అందరి కోసము ఈ క్షణంలో ప్రార్థించాలి. ఎందుకంటే వారు సూర్యోదయం కంటే ముందే మన గ్రామాలలో మేల్కొని దివ్య సప్రసాదం ముందు మన అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి సేవ ఈరోజు చాలామంది గుర్తించడం లేదు. అయినా కానీ కథోలిక విశ్వాసులుగా, దివ్యవాణి వీక్షకులుగా మనమందరము మన మఠవాసుల కోసం ప్రార్థిస్తూ వారి యొక్క స్ఫూర్తి ఎంతోమంది మఠకన్యలకు, ఇంకా మఠంలో చేరటానికి యవ్వనస్తులకు ఆదర్శంగా కావాలని ఈ పూజా బలిలో ధ్యానించుకుందాం. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము, నా సకలము, నీ సర్వము, నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. విరిగి నలిగిన
మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేనర్పించే నీ హృదయార్పణం మృదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయుము. మేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటీయుము. సహోదరి సహోదరులారా, మీరును నేను సమర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కన్నుల ద్వారా ఈ బలిని బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకే మేము సమర్పించు ఈ పాప పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా నీకు అంగీకారయోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమున నిమిత్తు చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువు నేర్పిన ఈ పరలోక ప్రార్థన మన కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ కొరకు, ప్రత్యేకంగా మన మఠకన్యల కొరకు ప్రార్థిస్తూ, దేవాతి దేవుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వీరందరినీ కూడా ఎల్లవేళలా సుఖశాంతులతో నింపాలని ప్రభువు నేర్పిన ప్రార్థనను జపింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు, జీవనకర్తగా జీవన ముక్తిని ప్రసాదించే ప్రభువు మన మధ్య వేంచేసి ఉన్నారు. ఈ జీవము గల దేవుని విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత. గోధుమ అప్పం ప్రభుని తనుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభుని తనుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరిచి మేము శాశ్వత జీవనము పొందుటకును ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి. ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.